మొన్న కౌంటింగ్ ఫలితాలు వచ్చిన దగ్గర నుండి ఎన్డీఏకి వన్ సైడ్ మెజారిటీ పూర్తిగా వచ్చేసిన దగ్గర నుండి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్, వీళ్ళ కోర్ టీంలు, టీడీపీ మీడియా, కొందరు ఐఏఎస్లను, కొందరు ఐపీఎస్లను అదేంటో సంఘ విద్రోహ శక్తుల్లాగా చూస్తున్నారు. నాకు అర్థం కావట్లేదు. వాళ్ళని సంఘ విద్రోహ శక్తుల్లాగా చూస్తున్నారు. వాళ్ళ మీద ఏమైనా కనుక దేశద్రోహం కేసులు ఏమైనా ఉన్నాయా? వాళ్ళ మీద ఏమైనా కనుక కుట్రపూరితమైన కేసులు ఉన్నాయా? వాళ్ళ మీద ఏమైనా కనుక ఇంకేమన్నా ఆరోపణలు, కేసులు ఉన్నాయా? అట్లా కేసులు ఏమైనా పెట్టారు, సస్పెండ్ చేశారు, ఇంటికి పంపించారు, విచారణ జరుగుతుంది. అటువంటిదంటే ఒక రకమేమో. గత జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ హయాంలో ఆ ప్రభుత్వంతో బాగా దగ్గరగా ఉండి పనిచేశారట. అందుకని చెప్పి వీళ్ళైతే అరే ఏకంగా ఒక సంఘ విద్రోహ శక్తులను చూసినట్లే కలిసేకపోతే దొబ్బేయడము, రానికుండా చేయడము. అక్కడి నుంచి మొదలెట్టి నిన్న చంద్రబాబు నాయుడు గారు సచివాలయం దగ్గరికి వెళ్తే వచ్చారు కదా అని చెప్పి డెఫినెట్గా ఒక ప్రోటోకాల్, ఫార్మాలిటీనా ఐఏఎస్లు వెళ్తారు కదా, అట్లా కొందరు ఐఏఎస్లు, ఐపీఎస్లు వెళ్తే చంద్రబాబు గారి ఛాంబర్ దగ్గరికి అరే వారు మీరు వద్దు పోండి అని చెప్పి దొబ్బేయడం. ఇదేందో నాకు అర్థం కాలేదు. శ్రీలక్ష్మి అట, ఏమంటారు ఆంజనేయ, ఐపీఎస్ సీతారామాంజనేయులు, అజయ్ జైన్, సత్యనారాయణ, సునీల్ కుమార్. మరి ఇప్పుడు వీళ్ళు చేసినటువంటి అంత పెద్ద పాపం ఏంటో. ఒకరి మీద ఏదైనా కనుక చట్ట ప్రకారం కేసులు పెట్టారు, లేదంటే ఒకరికి వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇచ్చారు అంటే వాళ్ళు ఇంకా సంఘ విద్రోహ శక్తులు అయిపోతారా? పొంగ ఇంకా ఐఏఎస్, ఐపీఎస్లలో కూడా ఇంకా పార్టీల పరంగా డివైడ్ చేసి పోవాల్సి ఉంటుందేమో. సరే వీళ్ళ మీద మనకు కేసులు పెట్టారు, విచారణ జరుగుతూ ఉంది అని చెప్పి వాళ్ళ మీద విమర్శలు చేస్తే ఒక అర్థం ఉంటుందేమో. మరి ఇదేంటిది? అసలు వాళ్ళని ఏదో పెద్ద విలన్లుగా, రౌడీలుగా, గూండాలుగా చెప్పాను కదా, యాంటీ సోషల్ ఎలిమెంట్స్గా ఎందుకు చూస్తున్నారు? అంత దారుణంగా వాళ్ళని ఇన్సల్ట్ చేయాల్సిన అవసరం ఏంటి? తెలుగుదేశం పార్టీ మీడియా అయితే వాళ్ళని ఏదో వాళ్ళ పేర్లు పెట్టేయడమే సంఘ విద్రోహ శక్తులు అనే విధంగానే పేర్లు పెట్టేస్తున్నారు. అరే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్నారు, నెక్స్ట్ ఇప్పుడు ఐఏఎస్లు, ఐపీఎస్లు ఆయన చెప్పినట్లు కాకుండా ఇంకెవరన్నా కనుక చెప్పినట్లు, జగన్ చెప్పినట్లు వింటారా? ఇప్పుడు చంద్రబాబు చెప్పినట్లు కాకుండా జగన్ చెప్పినట్లు వింటారా? ఇప్పుడు నెక్స్ట్ ఆయన పాలన స్టార్ట్ అయింది, ఎవరు ఆయన చెప్పినట్లు వినే వాళ్ళనే కదా పెట్టుకుంటారు. అది ఒక వే జరుగుతూ ఉంటుంది కదా. అందులో ఏమైనా కనుక అవినీతితో, అక్రమాలు, మోసాలు, అన్యాయాలు ఉంటే చట్ట ప్రకారం వాళ్ళ మీద చర్యలు తీసుకోవడంలో అర్థం ఉంది. వచ్చారు కదా అని చెప్పి పూలబోకి ఇచ్చేయకపోతే మీరు వద్దని వాళ్ళ పక్కకు చూపేసి వేరే వాళ్ళు మీరు రండి అని దగ్గరకు తీసుకోవడం ఏంది? ఇదంతా చిన్నపిల్లలు అలా చేస్తారు. కంప్లీట్గా అన్మెచ్యూర్డ్ యాక్టివిటీస్. ఇట్లా చేయాల్సిన అవసరం లేదు. లోపల ఎంతన్నా ఉండని కుళ్ళు కుతంత్రాలు, బయట పొక్కేనా తీసుకోవాలి. వాళ్ళ ఫామ్ సీనియర్ ఐఏఎస్లే కదా వాళ్ళు వచ్చినప్పుడు. అండ్ టీడీపీ మీడియా అయితే ఎంత అధ్వాన్నంగా రాసుకుంటూ పోతున్నారు మాకు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ వాళ్ళని చెప్పేసి. ఇంత అతి అయితే పనికిరాదు, నన్ను అడిగితే ఇంత అతి అయితే ఖచ్చితంగా పనికిరాదు.